అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు బీజేపీతో పొత్తుల కోసం త్రూ చంద్రబాబు గారి ద్వారా రాయబారం నడుపుతున్నారు అనేటువంటి అంశంపైన ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరైతే జగిత్యాలలో జరిగినటువంటి సభలో అనగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సహా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి 14 సార్లు బీఫామ్ ఇచ్చినటువంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చారు అంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు నన్ను అవమానించారనేటువంటి కారణం చేత చెప్పి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఎన్నాళ్ళు మేము ఇలా అవమానాలు భరించాలని చెప్పేసి కూడా ఆయన బాధపడుతూ చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సైతం ఘాటు విమర్శలు కౌంటర్కి ఎన్కౌంటర్ ఇవ్వడం జరిగింది. సరే, మరి కేసీఆర్ గారు జగిత్యాలలో జరిగినటువంటి బహిరంగ సభలో ప్రధానంగా ఒక్కరిపైనే విమర్శ చేయడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు ఎప్పుడూ తన చిరకాల ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు స్మరించుకోకుండా ఆయన యొక్క సభ, ఆయన యొక్క స్పీచ్ పూర్తి అవ్వదనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబు గారి నామస్మరణ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం లేదు అనేది మనందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి ఏంటి ఆ మూల సిద్ధాంతము అంటే ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భావజాలాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకి గుర్తుకు చేయాలి అంటే అక్కడ కూడా రాజకీయంగా వాళ్ళు స్థిరత్వం పొందాలి అన్న, రాజకీయ ఉనికిని చాటుకోవాలన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క నామస్మరణ తప్పనిసరి. ఇకపోతే మరి ఏ విధంగా కేసీఆర్ గారు ఓన్లీ బీజేపీని ఎక్కడ ఒక మాట విమర్శించలేదండి. ఎందుకంటే ఈరోజు మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తా వస్తూ ఉన్నారు. పలు బహిరంగ సభల్లో కూడా ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒకటే. అదేవిధంగా ఒకానొక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు చెప్తూ నాకు బీఆర్ఎస్ కాదు, రెండు కలిసి వస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న విధంగా నా లక్ష్యం ఉంది అని చెప్పేసి కూడా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు ఒకరు కాదు, కట్టుకొని అందరూ వచ్చినా సరే ఎదుర్కోవడానికి నేను సిద్ధమే, నా వ్యూహానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మరి రీసెంట్గా 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ గారు బహిరంగ సభల్లో ఘాటు విమర్శలు చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇంత హైట్ ఉన్నాడని, అంత హైట్ ఉన్నాడని, మరి రీసెంట్గా కూడా కేటీఆర్ గారు అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన. మరి కేటీఆర్ గారికి తెలియనటువంటి విషయమా, మరి తెలిసినటువంటి విషయమా అనేది ఇప్పుడు మీరే గమనించుకోవాలి. ఎందుకంటే నిజంగా కేటీఆర్ గారు విఫలమవుతా వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానాన్ని నిలపడంలో, బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తును నిలపడంలో కేటీఆర్ గారు విఫలమవుతూ ఉన్నారనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి విషయం, డిస్కస్ చేయాల్సినటువంటి విషయం. మరి ఆ విషయం ఏంటి అంటే 2023 సార్వత్రిక ఎన్నికలు అంటే అది కేసీఆర్ గారి ఓటమే. ఎస్, డెఫినెట్గా. దాని తర్వాత కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వడము, దాని తర్వాత 2000 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పి మరీ గుండు సున్నా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. సరే, అక్కడ కూడా కేటీఆర్ గారు మొదటిసారి వైఫల్యం చెందారు. మరి అక్కడి నుంచి పార్లమెంట్ ఎన్నికల నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్, మరి అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఆ రెండు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. దాదాపు 20,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఏకంగా కేటీఆర్ గారు అయితే ఇది ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటాం ఈ ఎన్నిక అనేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది సిట్టింగ్ స్థానము బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది అక్కడ జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి చోటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ స్థానాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచింది ఆ ఎన్నిక ద్వారా అని చెప్పేసి మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి ఇక్కడ కూడా కేటీఆర్ గారు వైఫల్యం చెందారు. మరి సర్పంచ్ ఎన్నికల్లో 2/3 మెజారిటీ తెచ్చుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ. మరి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా 2/3 మెజారిటీ తెచ్చుకోవడం జరిగింది. ఇక మిగిలింది జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రమే ఉండడం జరిగింది. దాదాపు 3 లేదా 4 ఎన్నికలలో అటు పల్లె ప్రజల్లోనూ స్థానిక సంస్థల్లోనూ, ఇటు పురపాలిక ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క చోట కేటీఆర్ గారి వైఫల్యం కనపడతా ఉందనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. మరొక వైపు కవిత గారు
కేటీఆర్ గారికి అంత సీను లేదన్నట్లుగా ఆమె కొత్త పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున క్లియర్గా మాట్లాడడం జరిగింది. పాపం ఆయన అమాయకుడు, ఆయనకి ఏం తెలియదు అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. అంటే కూరలో కరేపాకు తీసేసినట్టు తీసివేయడం జరిగింది కవిత గారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి? ఒకవైపు అవినీతి తిమింగలాల మధ్య ఈరోజు మరమనిషిగా మారిపోయారు అని చెప్పేసి కవిత గారు ఆరోపిస్తూ ఉన్నారు కేసీఆర్ గారిని. కేటీఆర్ గారికి అంత సినిమా లేదని చెప్పేసి హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఈరోజు కమ్మేశారు కేసీఆర్ గారిని అని చెప్పేసి కూడా కవిత గారు చెప్పకనే చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారే మరొకసారి పెద్ద దిక్కు అయ్యాడు కేసీఆర్ గారికి అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఈరోజు కవిత గారేమో ఆమె యొక్క పార్టీ జెండా ఎల్లో కలర్లో ఉంది. మరి అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి రావడానికి ఆలోచన చేసే లోపల ఏకంగా కవిత గారు టీఆర్ఎస్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. కేటీఆర్ గారికి అయితే ఇంకా మామూలు దెబ్బ కాదు, ఇది గట్టి షాక్ అనేది అయితే చెప్పచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీల బలం అనేది కూడా కేసీఆర్ గారికి తెలుసు. సో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియకోకుండా, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకోకుండానే, ఆయనకు ఇన్ఫర్మేషన్ తెలియకుండానే భారతీయ జనతా పార్టీ అంటే ఖచ్చితంగా పొత్తుకు వెళ్ళడానికి సిద్ధపడదు అనేది రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఎట్టకేలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవ్వడానికే లేదా పొత్తుతో వెళ్ళడానికే వచ్చే ఎన్నికల కోసము సిద్ధమవుతున్నట్లు, దానికి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ గారు విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు కవిత గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు కేటీఆర్ గారు నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ అన్నిటి పరిస్థితుల మధ్య కేసీఆర్ గారు సక్సెస్ అవుతారా లేదా, మరి తన యొక్క పార్టీని ఉనికిని నిలుపుకుంటారా లేదా అనేది మనమైతే ఖచ్చితంగా వేచి చూడాలి. అందరికీ నమస్కారం.